7 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కొత్త రోడ్డు కూడలి వద్ద ఆర్మీ క్యాంటీన్ ఆవరణంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పెద్ది ఈశ్వరరావు ప్రారంభించగా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ప్రజాసేవ దేశ సేవతో సమానమని పేర్కొన్నారు. వేసవి కాలంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని, బాటసారుల దాహార్తిని తీర్చడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళ అసోసియేషన్ తరఫున జిల్లా మొత్తం కూడా వీళ్ళ సేవలు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ప్రజల కోసం ఏ సేవలు చేయడానికైనా సైనికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆదేశం ప్రకారంగా మనం చలివేంద్రం పెట్టాలి అనే ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా పెడతాం సార్. దీనికి ఆర్థిక సహాయం అక్కర్లేదు మాకు. మేము మెయిన్ రోడ్డు మీద స్టేట్ హైవే మీద తప్పకుండా పెడతా ఉన్నాం. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా కొంచెం ఒక 6 రోజులు లేట్ అయింది, కానీ మనం ఈరోజు ఇక్కడ చలివేంద్రం మొదలుపెట్టాము. ఇందులోని మజ్జిగ నీరు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ సర్వీస్ కోసం నీరు ఉంటుంది. ఈరోజు మొదలుపెట్టింది కంప్లీట్ ఎండాకాలం అంతా జరగాలని, దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని, తర్వాత వాలంటీర్ మనకి మన జిల్లా అధికారి అయిన సరే మున్సిపల్ అధికారి మన కమిషనర్ గారు హనుమంతరావు గారు చెప్పారు, ఇలాగ మనం చేస్తే బాగుంటుంది. ఈ వేసవ తాపమానికి చాలామంది ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఎక్కడైనా సరే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ హీట్ ఎక్కువ ఉన్న టైంలో అది 11 నుంచి 2 వరకు మనం హెల్ప్ చేయగలిగితే మనం చాలా వరకు ఇలాంటి హీట్ సంబంధించిన ఇబ్బందిని మనం తొలగించుకోగలని చెప్పి దానికి మా ఆర్మీ క్యాంటీన్ దగ్గర నాగర్ కర్నూలులో విద్యుత్ సీఎండీ జితేష్ వి పాటిల్ పర్యటించారు. కల్వకుర్తి పట్టణంలోని 33/11 kV సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను సమీక్షించి సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు అవసరమైన పరికరాలు, సదుపాయాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. విద్యుత్ సంస్థ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే మనం వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మన ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న ఆపరేటర్స్ అండ్ లైన్మెన్ వీళ్ళే మన బలం ఈ వ్యవస్థ. సో వాళ్ళకి ఏమేమి ఇంకా ఎక్విప్మెంట్ కావాలో అది కూడా మేము చూస్తున్నాము. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ బడ్జెట్ ఆల్రెడీ వాళ్ళకి పొజిషన్ అయింది ఇంతకుముందు. ఇంకా వాళ్ళకి అదనంగా ఇచ్చేసి ఇక్కడ ప్రాబ్లం రాకుండా చూసే ప్రయత్నంలో ఇక్కడ విజిట్స్ కొన్ని పెట్టడం జరిగింది. అండ్ సిఈ గారు, ఎస్సీ గారు చాలా మంచి అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మన ఏసీ గారు, డిఈ గారు ఎప్పుడైనా స్టాక్లో ఉంటుంది. మనకి పీక్ లోడ్స్ ఇప్పుడు చరిత్ర చూస్తే 18,000 మెగావాట్ దాటింది ఈ సంవత్సరం. అయినా కూడా మొత్తం ఇక్కడ కూడా బ్లాక్అవుట్లు, ఏరియా మొత్తం పోయింది, అట్లాంటివి జరగలేదు. అదంతా మన ఈ ఎస్పీడీసీఎల్ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బందిది వాళ్ళ కృషి అది. సో పవర్ కట్స్ ఏదైతే ఎక్కడైనా జరిగిందంటే మెయిన్లీ ఇది వాతావరణంలో ఎప్పుడైనా గాలి కాకుండా అది చేస్తాం. రైతాంగానికి అండ్ విద్యుత్ వినియోగదారులందరికీ నేను పిలుపు. మహబూబాబాద్ జిల్లాలో రైతుల కోసం గోనె సంచుల సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు కొనుగోలు చేసిన గోనె సంచులకు ఒక్కో సంచికి 15 రూపాయలు చెల్లించి ధాన్యం, మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. మాదాపురం, పర్వతగిరి, శనికపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటర్ను ఏర్పాటు చేసి రైతులు పండించిన మొక్కలను ఈసారి ప్రభుత్వం కొంటా ఉంది. కాకపోతే ఇప్పుడు బస్తా కొరతలు ఉండటంతో ఈ గన్ని బ్యాగులను రైతులనే కొనాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే రైతులు బస్తా కొంటారో కొన్న బస్తాలతోటి వాళ్ళు ఆన్లైన్ చేసుకొని ప్రతి బస్తాకు
15 రూపాయలు 17% కంటే ఎక్కువ మాయిశ్చర్ లేకుండా చూసుకోండి. 17% కంటే తక్కువ మాయిశ్చర్ ఉన్నటువంటి వడ్లను మీరు మార్కెట్ యార్డ్కి తీసుకురాగలిగితే అదే రోజు కాటాలు పెట్టి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని చెప్పేసి వారందరికీ సూచనలు కూడా ఇచ్చాము. అదేవిధంగా దొడ్డుడ్లకు కూడా 2,369 రూపాయలు ప్రతి కింటాకు మన ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. యాసంగికి రైతులు చాలామంది దొడ్డుడ్లు పండించారు. రైతులు అధైర్యపడకండి. మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర 2,369 రూపాయలతోటి ప్రతి గింజను మన ప్రభుత్వం కొంటది. అందుకే మరొక మారు మీరందరూ రైతు సోదరుల అధికారులకు మీరు బాసటగా ఉండండి. అధికారులు ఇబ్బంది పెట్టకండి. మీకు ఏది కావాలన్నా అధికారులు మీకు ఇక్కడ ఉంటారు 24 గంటలు. హైదరాబాద్ కూకట్పల్లి అల్లాపూర్ భూమి వ్యవహారంపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ భూమి అక్రమ నిర్మాణాలపై స్థానిక నేతలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ గత ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించింది. రెవెన్యూ, పోలీసు శాఖలు ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నాయని పేర్కొంటూ రాజకీయ బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించింది. గారు ఉంటే మీరు ఆయనతో చర్చకు దిగండి, ప్రత్యేక చర్చకు పాల్గొనండి. ఈ మన జిహెచ్ఎంసీ ల్యాండ్ కొంచెం చూపించి ఓవరాల్గా పర్మిషన్ జిహెచ్ఎంసీ అని చెప్పి తీసుకొని అమాయక ప్రజల్ని మోసం చేసి అక్కడ కన్స్ట్రక్షన్స్ కట్టి ఫ్లాట్స్ కట్టి అమ్మి అమాయక ప్రజల్ని మోసం చేసి నిజం కాదని కూడా మీరు అప్పుడు చెప్పాలి మాకు సమాధానం. ఎస్పీ నగర్లోని మార్కెట్ యార్డ్ కబ్జా చేసింది మీరు కాదా? 6th ఫేజ్ టెంపుల్ ల్యాండ్ కబ్జా చేసింది మీరు కాదా? 9th ఫేజ్లో అక్రమాలు చేయలేదా? హాస్పిటల్స్ కట్టాలన్నా కూడా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కట్టాలన్నా కూడా, ఏ ప్రభుత్వ ఆఫీసులు కట్టాలన్నా కూడా ప్రభుత్వ స్థలాలే కావాలి. అటువంటిప్పుడు ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం చేస్తుంటే రాబోతరాలకు ఏమి ఇస్తారు, ఏం సర్వీస్ చేస్తాం? అదొక్కటి మనం గుర్తెరగాలి. మీరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకునే కాదు, వీటన్నిటిని కూడా చర్చ చేయాలండి. మీరు బహిరంగ చర్చకు రండి. రమేష్ అన్న గారు మొన్న అన్నారు, ఆ తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అవసరమైతే ఒకటే చర్చ వేదిక మీద అయినా మీరు కూర్చొని చర్చించుకోండి. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఏందనేది. కాబట్టి మీకు జరుగుతున్న మీ 10 ఏళ్ల పాలన గురించి కానీ, ఇప్పుడు ఆ రమేష్ అన్న కార్యాలయంలో ప్రతిరోజు మీపై వచ్చిన ఎన్నో ఫిర్యాదులు కూడా అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దానిపైన కూడా ఏవి కక్ష సాధింపు చర్యలకు పాల్పడి వ్యక్తిగత కక్షలకు పాల్పడాలని చెప్పేసి రమేష్ అన్న ఏనాడు కూడా పూనుకోలేడు. అటువంటి వ్యక్తిత్వమే రమేష్ అన్నది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తెరిగి మీరు ముందు రోజులన్నా కూడా ప్రజాభివృద్ధి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ గోవిందాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నవీన ఆచార్య స్వామి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఏంటంటే గాంధీ మెస్ట్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీలో ప్రపంచ దిగ్గజ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ డేటా సెంటర్ నిర్మాణంతో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, భీమిలి నియోజకవర్గం ఐటీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. Miss Laura Williams on his left because గట్టిగా చప్పట్లతోటి ఈ హిస్టారిక్ మూమెంట్ లో మనందరం కూడా భాగం కాబోతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ Google Cloud India AI Hub ground breaking ceremony here at Visakhapatnam, Tarluwada. A huge round of applause, ladies and gentlemen. let's make sure our guests
behind us are able to hear your applause. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి గత 14 రోజుల్లో హుండీల ద్వారా దాదాపు 1.99 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. లెక్కింపుల్లో నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. చందనోత్సవం సందర్భంగా స్వామివారి చందన ప్రసాదాన్ని మంగళవారం ఉదయం నుంచి భక్తులకు ఒక ప్యాకెట్ 10 రూపాయలకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కొయ్యలగూడెం పట్టణంలో డీజిల్, పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మరి ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని టౌన్ అధ్యక్షుడు నూకల రాము ఆధ్వర్యంలో చేపట్టారు. ఎంపీపీ గంజిమల రామారావు, రాష్ట్ర నాయకులు గంటా శ్రీను సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయడమైంది. మరి ఆ రోజు 2019లో కరోనా సమయంలో తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చడంలో డీజిల్ పథకాన్ని చాలా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ పట్ల ముందస్తు చర్యలు తీసుకోవడం పట్ల ఈరోజు ఈ పరిస్థితి రావడం జరిగిందని, మరి ఈ పరిస్థితిని త్వరితగతిన పూర్తి చేసి రాబోయేటువంటి ప్రభుత్వం మరి చర్యలు ఇప్పుడైనా చేపట్టి ప్రజల నుంచి, అవస్థల నుంచి గట్టెక్కించాలని, మరి డీజిల్, పెట్రోల్ కొరతను వెంటనే మరి తీర్చి ప్రజలకు. ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండల తర్లువాడ పంచాయతీలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ ఏర్పాట్లను విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్జీ పర్యవేక్షించారు. అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించడంతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రాంతం అభివృద్ధికి దోహదం కలుగుతుందని భావిస్తున్నారు.
చూసుకోండి వయసు This is the Airtel office. That is the Airtel office. This is the Adani office. This is good, sir. This is one-on-one check. Yes. Couch is on this side and this side. We have to ఎమ్మిగనూరు పట్టణం వీఫర్స్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో మే 1వ తేదీ ఉచిత కంటి ఓపీ శిబిరం నిర్వహించనున్నారు. అడమి వెంకటేశ్వర్లు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో కంటి శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నాగవంశీ కృష్ణ తెలిపారు. మే 1వ తారీఖున మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఓపీ ఉచితంగా చూడబడింది. అలాగే ఆపరేషన్ అవసరం పడిన పేషెంట్స్కి అతి తక్కువ ధరలోనే అమెరికన్ లేజర్ మిషన్ ద్వారా కంటి ఆపరేషన్ చేయబడింది. మా దగ్గర అడ్వాన్స్డ్ అమెరికన్ లీజియన్ మిషన్ ఉంది, ఆల్కాన్ లీజియన్ మిషన్ ఉంది. ఆ మిషన్ ద్వారా బీపీ షుగర్ పేషెంట్స్కి సూది లేకుండా, కోత లేకుండా, కుట్టు లేకుండా కంటి ఆపరేషన్ చేయబడింది. కావున ఎమ్మిగనూరు పట్టణ మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. పార్వతీపురం మన్యం కేంద్రంలో జర్నలిస్టు సంఘాలు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దోషులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంఘాలు కోరాయి. పెంచాలని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పార్వతీపురం జర్నలిస్టుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉంది. దీనిని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో పాటు ఏపీడబ్ల్యూజేఎఫ్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టులు హత్యకు గురైనప్పుడు కానీ, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కానీ, ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తూ జర్నలిస్టు వృత్తి చేసే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాలని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజలను ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆదుకుంటుందో అదే స్థాయిలో జర్నలిస్టులు కూడా ప్రజాస్వామ్యంలో ఉంటున్న ప్రజలుగా ప్రభుత్వం గుర్తించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్ను అన్ని సంఘాలు కూడా హత్యకు గురైన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. అరెస్టులు చేయడం, బెయిల్పై దుండగులు రావడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. కానీ శాశ్వతంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని జే కొత్తూరు గ్రామంలో త్రాగునీటి బావి అడుగంటి పోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన గ్రామానికి చెందిన త్రిపర్ణ స్ట్రేకర్ తన సొంత నిధులతో బావి పూడికతీత పనులు చేపట్టి నీటిని పూర్తిగా బయటకు తోడారు.
అనంతరం భూగర్భ జలాలు పెరిగేలా మళ్లీ తవ్వకాలు చేయించారు. 1-2 రోజుల్లో బావిని పూర్తిగా శుభ్రపరిచి మళ్లీ త్రాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 6వ వార్డు పరిధి రేవర్లపాలెం అమ్మబడి బాలల సంరక్షణ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు యువజన నాయకుడు రవితేజ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు యార్లగడ్డ జీవన్ కుమార్, లొడగల జానకీరాం, ఐడీడీపీ నాయకుడు జేపీ రాజు, తెలుగు యువత అధ్యక్షుడు నక్కరమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని బీచ్ రోడ్డు ఎంజీఎం ఆవరణలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతూ సైకత శిల్పం ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణయ్ గోపాల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్తో పాటు ఐటీ కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విశాఖ ఏఐ హబ్గా మారుతుందని వారు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా 16వ డివిజన్ ధర్మారంలో పెండింగ్ పెన్షన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తూ పెండింగుల్లో ఉన్న 2000 పెన్షన్లు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలీరాజు, డివిజన్ అధ్యక్షుడు పోగుల సంజీవ, మాజీ ఎంపీటీసీ పిట్టలరాజు, నాయకులు బొల్లం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొని ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ గారు ఇచ్చే 2000
2000 వెంటనే ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇచ్చే 2000 వెంటనే ఇవ్వాలి. నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ వృద్ధులకు మరియు వితంతులకు వికలాంగులకు ఎలాంటి పెన్షన్లు ఇంతవరకు మంజూరు చేయలేదు. వాళ్ళు ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకొని కూడా కన్ఫర్మ్ అయిన పెన్షన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగట్లేదు. మేము ఈ పాలాభిషేకంతో మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. వీళ్ళు 4000 ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటి వరకు 2000 కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి ఎలాగైనా సరే కొత్త పెన్షన్లు కన్ఫర్మ్ అయినా కూడా అర్హులు ఉన్న వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి 16వ డివిజన్ కార్యకర్తలు అందరం కలిసి మేము పాలాభిషేకం చేసినాం. ఈ పాలాభిషేకం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి జనం అందరూ రోజు తిరుగుతున్నారు. హైదరాబాద్ విషయంలో అయినా ఎలాంటి రైతు బంధు విషయంలో అయినా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు విషయంలో అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. తిట్టినా కూడా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి లేదు. కనీసం పాలాభిషేకం చేస్తారన్నా కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్లు భర్త చనిపోయి ఉన్న వాళ్ళకు 4000 ఇవ్వకుండా కూడా కనీసం కేసీఆర్ ఇచ్చే 2000 ఇచ్చైనా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క పాలాభిషేకం చేసైనా రేవంత్ రెడ్డికి బుద్ధి అని చెప్పని మా బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ కార్యకర్తలందరం కలిసి అనుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించదగింది. ఇక్కడ అందరూ వితంతులు కూడా వాళ్ళకి పాలాభిషేకం చేసిండు. వాళ్ళ అన్నమయ్య జిల్లా పుంగనూరులో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మృతుడి కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమానికి పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. సార్ ఓ నిమిషం సార్. చాలా చీకటి రోజు జరిగిందంటే ఇది జర్నలిస్ట్ ను హత్య చేసినట్లు కాదు, ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కినట్లు, పత్రికా స్వేచ్ఛ యొక్క గొంతు నొక్కినట్లు, పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినట్లు దాడి జరిగినట్లని ఈ యొక్క పౌర సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. హత్య చేయబడినటువంటి అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో, ఏమండి నిజాన్ని నిర్భయంగా రాసేటువంటి జర్నలిస్ట్ కి ప్రభుత్వం భద్రత కల్పించకపోగా ఈ యొక్క స్మగ్లర్ల నుండి ఈ దాడులు గురి కావడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి, తగిన రక్షణ కల్పించాలి జర్నలిస్టులందరికీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.